నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఇక చూడు, 12 ఎస్సీ గురుకులాల జూనియర్ కాలేజీల మూసివేత. ఇక చూడు, వీళ్ళు ఏజ్ కథలు ఎంత ఉన్నాయో చూడు. సరిపడే విద్యార్థులు లేరనే సాగుతో సర్కారు నిర్ణయం అన్నమాట. ఈ గురుకులాల విద్యార్థులు ఎందుకుంటలేరు? కుప్పలు వీటి కొరకు విద్యార్థులు ఎగ్జామ్లు రాసి ఒకవేళ ఫెయిల్ అయినా కానీ రికమెండేషన్ చేయించుకొని మరీ పోవడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళేమో విద్యార్థులు లేరంటున్నారు. ఇక ఇంట్లో ఉన్న విద్యార్థులు ఏం చేద్దామని చూద్దాం. ఆ విద్యార్థులు వేరే కళాశాలలోకి పంపిస్తారట. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందట. ఇది ఆందోళనలో విద్యార్థులు. ఆందోళనలో ఉండకపోతే ఎలా ఉంటారు చెప్పు? మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఉన్న విద్యార్థులను తీసేసి మళ్ళీ వేరే హాస్టల్లో పంపిస్తే అక్కడ స్ట్రెంత్ పెరగదా? అక్కడ ఇబ్బంది కదా? ఇప్పుడు ఈ గురుకులాన్ని తీసేయడం వల్ల వీళ్ళకి లాభం ఉన్నది చూడు. అసలు ఏ గురుకులాలు తీసేసే ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ గురుకులాలను తీసేయడం అనేది దురదృష్టకరం. అంత ఇంతో దీన్ని మెరుగుపరచాలనే ఉద్దేశం ఉండాలి, కానీ తీసేయాలన్న ఉద్దేశం మాత్రం ఉండద్దు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇది గురుకులం అనేది. అంతేగాని దీన్ని తీసేసి పోరగాల కడుపు కొడతా అంటే అది కుదరని పని. సరే చూద్దాం. జోగులాంబ గజ్వాల్లో ఇటికేల బాలురది వసతి గృహం తీసేస్తున్నారట. కరీంనగర్లో చెప్పదండి అమ్మాయిలది. భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం దగ్గర బాలికల తీసేస్తున్నారట. ఖమ్మంలో సత్తుపల్లి బాలురది తీసేస్తున్నారట. మళ్ళీ అదే ఖమ్మంలో కూసుమంచిలో బాలికల తీసేస్తున్నారట. మహబూబాబాద్లో నర్సహంపేట బాలికల తీసేస్తున్నారట. సిద్దిపేటలో దుబ్బక ఇది బాలురదే. సంగారెడ్డిలో బాలికలది. కామారెడ్డి బిచ్కుండు బాలురదట. జయశంకర్ భూపాలపల్లిలో కాటారంలో కూడా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారట. జనగామలో నర్మెట్ట ఈ అమ్మాయిలది బాలికల తీసేస్తూ ఉన్నారు. ఇక మేడ్చేరు మల్కాజ్గిరిలో ఇక్కడ మల్కాజ్గిరే ఇది కూడా బాలికలది. ఈ మొత్తం 12 కాలేజీలను ఎస్సీ కాలేజీలను మొత్తం తీసేసే ప్రయత్నంలో ఉన్నారట. ఇది వచ్చే సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందనే ఆపోలలు కనబడతా ఉన్నాయి. ఇంకోటి ఏదైనా కానీ ప్రభుత్వం వస్తే, ఈ కొత్త ప్రభుత్వం వస్తే ఇది ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతారు, ఇంటిగ్రేటెడ్ కాలేజీలు ఇస్తారు అని చెప్పి అన్నారు, కానీ ఉన్నాయి కూడా కొడతారు అని చెప్పి అనేది ఊహించలేదు. నిజమే ఇదేనా అసలు? నిజంగా ఇప్పుడు ఎట్లా అంటే విద్యను అభివృద్ధి చేస్తాం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతాం, మంచి విద్యను అందిస్తాం, పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు మైనారిటీ పిల్లలకు మంచి విద్య అందిస్తా అంటూ ఒక పక్క దీన్ని లేపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అసలైన మార్పు. చూడండి మిత్రులారా, ఈ మార్పును అనుభవించండి. ఇక ఓకే, చూస్తూనే ఉండండి జీనియస్ గ్లోబల్. నమస్తే.